ఈ చిత్రంలో ఉన్న చిన్న బాలుడు పేరు రాము. గ్రామం చివర ఉన్న ఆ చీకటి వీధిలో ఒక వీధి దీపం కింద రాము ఒంటరిగా కూర్చున్నాడు. ఇంట్లో విద్యుత్ లేదు, కానీ అతని కలలకు మాత్రం చీకటి లేదు. చేతిలో పుస్తకం, పక్కన పాత బ్యాగ్, కళ్ళలో మాత్రం పెద్ద కలలు. అమ్మ రోజంతా కూలీకి వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తుంది. నాన్న ఆరోగ్యం బాగోలేదు, పని చేయలేడు. ఇంట్లో డబ్బులు తక్కువ, కానీ ఆశ మాత్రం ఎక్కువ. నేను బాగా చదివి పెద్దవాడిని అవ్వాలి, అమ్మ నాన్నకి మంచి జీవితం ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రతి రాత్రి ఇక్కడికే వస్తాడు రాము. దీపం కాంతి అతని ముఖంపై పడుతుంటే అది కేవలం వెలుగు కాదు, అది అతని భవిష్యత్తు వెలుగు. చుట్టూ నిశ్శబ్దం, కొన్ని దూరంలో కుక్కల మొరుగులు, చల్లని గాలి, కానీ అతని హృదయంలో వేడి సంకల్పం. పుస్తకం ప్రతి పేజీ తిప్పినప్పుడు అది అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఒకరోజు ఈ వీధి దీపం కింద చదివిన బాలుడు తన ఇంటికి మాత్రమే కాదు, తన గ్రామానికే ఒక వెలుగవుతాడు. ఆ రాత్రి చీకటి అతన్ని ఆపలేదు, ఎందుకంటే అతని కలలు సూర్యుడిలా ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాయి.